దగ్గర నుంచి ప్రభాస్ వరకు అందరూ షూట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. సమ్మర్ అని కూడా చూడకుండా స్పీడ్ గా షూటింగ్స్ చేస్తున్నారు. చరణ్ లాంటి హీరోలు సినిమా రిలీజ్ చేసి ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. ఇంకొంతమంది షూట్ కి బ్రేక్ ఇచ్చి చిల్ మోడ్ లో ఉన్నారు. మరి షూట్ కి బ్రేక్ ఇచ్చిన వాళ్ళెవరో, కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళెవరో డీటెయిల్ గా చూద్దాం. బాలయ్య జనరల్ గా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేసిస్తారు. స్టార్ హీరోల్లో అందరికన్నా షూటింగ్ ఫాస్ట్ గా చేసేది కూడా బాలయ్యే. కానీ ఈసారి మాత్రం బాగా టైం తీసుకున్నారు. అఖండ 2 సినిమా తర్వాత గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ అనౌన్స్ చేసిన సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే లేట్ గానే స్టార్ట్ అయింది. ముంబైలో మొన్న మధ్య షూటింగ్ చేసిన బాలయ్య మళ్లీ బ్రేక్ తీసుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి షూట్ లేకుండా లీజర్ గా ఉన్నారు బాలయ్య. నాని లాస్ట్ ఇయర్ నుంచి మొదలుపెట్టిన సినిమా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మిగిలిన హీరోలైనా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకున్నారేమో కానీ నాని మాత్రం నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తూనే ఉన్నాడు. శ్రీకాంత్ వదిల డైరెక్షన్ లో నాని కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చేస్తున్న ద ప్యారడైజ్ మూవీ కోసం బాగా కష్టపడుతున్నారు నాని. ముచ్చింతల్లోని భారీ సెట్స్ మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇన్నాళ్లకి చిన్న బ్రేక్ ఇచ్చారు నాని. 90% షూటింగ్ అయిపోయిన ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతోంది. విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపుల్లో ఉన్నా ఆ డ్యామేజ్ నుంచి బయటకు రావడానికి ఒకటేసారి 2 సినిమాలు మొదలు పెట్టారు. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో చేస్తున్న రౌడీ జనార్దన సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యంతో చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ రణబాలికి కూడా షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. ఫిబ్రవరి లాస్ట్ లో పెళ్లి టైంలో బ్రేక్ తీసుకున్న విజయ్ దేవరకొండ మళ్లీ ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నారు. విజయ్ తో పాటు రష్మిక కూడా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చింది. మొన్నటి వరకు మైసా షూటింగ్ లో బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు నో షూట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. మైసా కోసం సాలిడ్ యాక్షన్ సీన్స్ చేసిన రష్మిక ఇప్పుడు మాత్రం బ్రేక్ తీసుకుంది. ఈ నెల 19న రిలీజ్ అయ్యే బాలీవుడ్ మూవీ కాక్టైల్ 2 ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. దాంతో మిగిలిన సినిమాల షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.